హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే క్యాప్సికమ్ ఫ్రై అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు, సాంబార్, పప్పుచారు, పచ్చడి అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి, తర్వాత రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ క్యాప్సికమ్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసి, అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వీటిని కూడా జస్ట్ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. మరి పెద్ద పెద్దగా కాకుండా చూడండి చూపిన విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ముందుగా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కలుపుకుంటూ మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్యాప్సికమ్ కొద్దిగా గ్రీన్గా ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టామంటే అవి కలర్ చేంజ్ అయిపోతుంది. సో క్యాప్సికమ్ మనకు త్వరగానే వేగిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు క్యాప్సికమ్ అనేది కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. మరీ ఓవర్గా కూడా ఫ్రై అయినా బాగుండదు. ఇలా మనం గరిటతో తీసి చూస్తే తెలిసిపోతుందండి. కొద్దిగా మనకు క్రంచీగా ఉంటేనే ఆ క్యాప్సికమ్ అనేది మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రై రెసిపీస్కి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి. ఇది కచ్చాపచ్చాగా దంచుకున్న పుట్నాల పొడి అండి. పప్పుల పొడి అంటాం కదా, మనం కొబ్బరి చట్నీలో వేసుకుంటాం కదా, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. మెత్తగా ఉండకూడదండి, కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు చివరగా ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే వేసాము. ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి మనం ఇలాంటి పొడి వేసినప్పుడు హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. జస్ట్ ఒకసారి ఆ వేడికి కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసాను. చాలా హెల్దీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, పుల్కా అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు పచ్చడి, రసం, పప్పుచారు, సాంబార్, ఆకుకూర పప్పు అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం క్యాప్సికమ్తో రుచికరమైన ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.